హలో గాయ్స్! వెల్కమ్ టు ఆర్నిక లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎంతమంది వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు? హలో! నేను ఓన్లీ కపుల్స్ గురించి మాట్లాడుతున్నా. నేను మా హస్బెండ్ మాత్రం వీకెండ్ వచ్చిందంటే దసరా, దివాళీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేమిద్దరం ఏదో బయటికెళ్ళాలి లేదా వర్క్స్ ఉండవు ఇద్దరికీ అని కాదు. జస్ట్ మేమిద్దరం కలిసి స్పెండ్ చేసే ఆ క్వాలిటీ ఆఫ్ టైమ్ కోసం మేమిద్దరం వెయిట్ చేస్తూ ఉంటామనమాట. మేమిద్దరం కలిసి కుక్ చేసుకోవడం కానీ, ఇల్లు క్లీనింగ్ అయినా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. సో, చాలామంది అడిగారు, "ఏంటక్కా మీకు బోర్ కొట్టదా? ఇద్దరే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లరు" అని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను. మాకస్సలు బోర్ కొట్టదు. మేము 24/7 కాల్ మాట్లాడినా కూడా మాకు బోర్ కొట్టదు. ఎందుకంటే మా ఇద్దరి మెంటాలిటీ సేమ్, కేరింగ్, కోపం, ప్రేమ ఇద్దరిది సేమ్ అనమాట. సో, మాకెప్పుడు బోర్ అనిపించలేదు. ఈ రోజు వరకి కూడా మేము డేస్ కౌంట్ చేస్తామనమాట. ఆ వీకెండ్‌కి ఇంకా 3 డేస్ ఉంది, 2 డేస్ ఉంది, 1 డే ఉందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము. ఆహా! కొత్తగా పెళ్లయింది కదా! అలానే అనిపిస్తుందిలే అని అనుకోవచ్చు. సో, ఏమో చూద్దాము. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయిందండి. అందుకే నేను మీకు నా మెమోరీస్ షేర్ చేస్తున్నాననమాట ఈ వీడియోలో. అందుకే మీ అందరికీ చెప్పుకోవాలనిపించింది. సో, అందరు వైఫ్ అండ్ హస్బెండ్‌కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కలిసి టైమ్ స్పెండ్ చేయండి. సో, కలిసి టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే ఒకరినొకరు ఇంకెక్కువగా అర్థం చేసుకోవడానికి ఆహ్, వీలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోన్స్ తక్కువగా యూజ్ చేయండి అండ్ సోషల్ మీడియాలో తక్కువగా ఉండండి. నేను ప్రెజెంట్ అప్‌లోడ్ చేసేది కూడా సోషల్ మీడియానే. బట్ స్టిల్ చెప్తున్నాను. మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్‌కి, వైఫ్‌కి, హస్బెండ్‌కి, కిడ్స్‌కి వీళ్ళకే మేము టైం ఎక్కువ ఇస్తాము ఇద్దరం. సో, మీరు కూడా బయట ఎళ్ళడం కంటే ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. అండ్ యాస్ యూ ఆల్ నో ఈ మధ్య నాది మా హస్బెండ్ వీడియోస్ ఎక్కువగా అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం దిష్టి పెట్టకండి. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం మేము. ఓకే. అది కూడా ఒక ఫేస్ అనుకోవచ్చు. బట్ స్టిల్ దిష్టి కంటే బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ అందరివి. సో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు కొన్ని ఫోటోస్ చూసినట్టయితే మేము వీకెండ్‌లో ఫ్యామిలీతో బయటికి మేమిద్దరం కలిసి బయటికెళ్ళడం గానీ, ఫ్యామిలీతో బయటికెళ్ళడం గానీ జరుగుతూ ఉంటుంది. అండ్ మేము మా వర్క్స్ కూడా చేసుకుంటూ ఉంటాము. మాకు లిటరల్లీ చెప్తున్నా కదా! సాటర్‌డే, సండే అనేది మాకు ఫెస్టివల్స్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు మా ఇద్దరికీ. సో, ఎంతమంది కపుల్‌కి అలానే ఉంటుందో నాకు చెప్పండి. ఫ్రైడే, సాటర్‌డే వచ్చిందంటే మేము ఆల్‌మోస్ట్ నైట్ కూడా మేము నిద్రపోమనమాట. 2:00కి మూవీ చూడడము, లేదా ఆ 2:00కి వంట చేసుకోవడము. ఎవరండి మ్యారేజ్ అయితే బావుండదు లైఫ్ అని చెప్పింది? కరెక్ట్ పర్సన్ మన లైఫ్‌లోకొచ్చారంటే, ఆ లైఫ్ ఇంకా బావుంటుందని చెప్పొచ్చు. మళ్ళీ సెకండ్ యానివర్సరీకి కూడా నేను మా మెమోరీస్ షేర్ చేశాను. సో, ఇవే మెమోరీస్ ఉండాలని కోరుకుంటున్నా.